మర్రిపాడు మండలం పెగలపాడు, ఇర్లపాడు, నన్నువారిపల్లి, అల్లంపాడు పంచాయతీలలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేకపాటి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులిస్తూ ఎమ్మెల్యే మేకపాటికి ఆయా గ్రామాలలో ప్రచార కార్యక్రమాలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో 10 సంవత్సరాల పాటు నియోజకవర్గం ప్రజా ప్రతినిధిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఎందుకు హైలెవెల్ కెనాల్ పనులను పూర్తి చేయలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మా తండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మెట్ట నియోజకవర్గాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగిందని, దీని ద్వారా ఉదయగిరి నియోజకవర్గానికి సాగునీరు అందుతుందని తెలిపారని అన్నారు. మేనిఫెస్టోలో సైతం పెట్టించారని, సోమశీల ద్వారా మర్రిపాడుకు సాగునీటిని అందించాలనే సూచించటంతో హై లెవెల్ ఆలోచన చేశారని, 4 నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభించారని, అనంతరం ఆయన మరణించటంతో పనులు నిలిచిపోయాయని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు వేగం పుంజుకోవటంతో మా సోదరుడు దివంగత మంత్రి 2వ విడత పనులను కూడా ప్రారంభించారని అన్నారు. హైలెవెల్ కెనాల్ పనులు పూర్తి చేయటంతో మన ప్రాంతం సస్యశ్యామలమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అవినీతికి తావు లేకుండా 3.50 లక్షల కోట్లు ప్రతి కుటుంబానికి చేరాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందజేస్తున్న వాలంటీర్లపై ఆరోపణలు చేసి ఎన్నికల సమయంలో వారి సేవలను సైతం అడ్డుకున్నారని, ఇలాంటివన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు మదిలో మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారన్నారు. ప్రజలు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఓట్లు వేయాలని జగనన్న ఇచ్చిన మాట తప్పరనే నమ్మకం ప్రజలందరికీ ఉందని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ఇంటింటికి మహాలక్ష్మి లాంటి 600 పథకాలతోటి ప్రజలు ముందుకు వచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, మళ్లీ మేనిఫెస్టోతో ముందుకు వస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని, మంచి జరిగి ఉంటే మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. తెలియపరచాలని ఈరోజు కొంచెం టైం కేటాయించాలి మీరందరూ. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ముందు దీని మీద ఐడియా వేసి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పేసి మన నాన్నగారు రాజమోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియాలి. అసలు 2008లో అప్పుడు మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రెండోసారి ఎలక్షన్ జరిగే ముందర మేనిఫెస్టో తయారు చేస్తూ ఉంటే ఆ హయాంలో మన నాన్నగారు వచ్చి మేనిఫెస్టోలో తప్పకుండా పెట్టాలి ఈ ప్రాజెక్టు, అంటే వెలుగొండ ప్రాజెక్టు అక్కడి నుంచి నీళ్లు ఉదయగిరి దాకా అందిస్తాయి, మదిపాడికైతే మన సోమశిల నుంచి అందిగలుగుతారని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ ప్రాజెక్ట్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది ప్రారంభం ఆ ప్రాజెక్ట్. కానీ ఒక సంవత్సరం కూడా కాదు, దాదాపు 4 నెలల్లోనే మన వైఎస్ఆర్ గారు మరణించారు. దాని తర్వాత నాన్నగారు జగన్తో పాటు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ టీడీపీ హయాంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడే ఉన్నారు. అంటే 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టు 3 సంవత్సరాలు పూర్తి చేయాల్సింది 10 సంవత్సరాల్లో కూడా ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి మీ అందరినీ అడగాలని, నిలదీయాలని. ఇక్కడికి వచ్చి రకరకాల నేను సృష్టించాను, నేను వైపిస్తాను అంటున్నారు కదా. ఆ 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఎందుకు పూర్తి కాలేదంటే రకరకాలుగా ల్యాండ్ ఎక్విజిషన్లో ఇబ్బందులు సృష్టించి ముందుగానే ఆ ముందు ప్రాంతాల్లో పడమటి నాయుడుపల్లి ఆ పల్లెల్లో రకరకాల భూమి సమస్యలు ఇబ్బందులు పట్టించారు. కాబట్టి ఈరోజు కూడా ప్రాజెక్టు వెనకబడింది. మనం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో గౌతమన్న చర్యలు తీసుకొని మొదలు పెడితే 2వ ఫేజ్ కూడా మొదలు పెట్టారు. ఫస్ట్ ఇయర్లోనే 2వ ఫేజ్ మొదలు పెట్టారు. దాని తర్వాత కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు అయితే వెనకబడిపోయాం. దాని తర్వాత ఆ విషాదం కూడా జరిగిన తర్వాత మళ్ళీ నేను రావడం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఏమేమి జరుగుతుందో చూసి కలెక్టర్ గారికి, సీఎం గారిని కలిసి ఇమీడియట్గా డైరెక్షన్ ఇచ్చి ఉండే ఇబ్బందులన్నీ తీర్చాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు మిగతా ఆఫీసులతో వచ్చి ఇక్కడ కూర్చొని దాదాపు 1 నెల రోజులు క్యాంపులు పెట్టి ప్రతి గ్రామానికి వచ్చి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ తెలుసుకొని మొదలుపెట్టారు.
ఈ 6 నెలల్లోనే ప్రతి ఒక్క ఎకరాకి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేశారు. మన ఎలక్షన్ కూడా వచ్చినాయి. మన నాయకులు కూడా ఈ గ్రామానికి కూడా 2 సమస్యలు కూడా చెప్పారు. ఇప్పుడు దాకా తీసుకున్న గ్రామాలకి రేటు 3.5 లక్షలు ఇచ్చారు. దాన్ని 6 లక్షలు దాకా చేయాలని చెప్పి కోరారు. తప్పకుండా 6 లక్షలు చేయాలని చెప్పేసి మనం కూడా సీఎం గారిని కోరాం, మనం కలెక్టర్ గారిని కూడా కోరాం. నీళ్ళు వస్తాయి అందరికీ, మనందరికీ నీళ్ళు వస్తాయి. ఎవరికైనా మనకు తప్ప ఇంకెవరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పేసి ఇంకెవరికి లేదు. మిగతా వాళ్ళు బయట నుంచి వస్తారు చూడండి, వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం దీనికోసం వస్తారు తప్ప మిగతా దేనికి లేదు. అది తప్ప ఇంకేం లేదు వాళ్ళ ఇంట్రెస్ట్. అందుకు ఈ ప్రాజెక్టు మనమందరం కలిసి తప్పకుండా 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళీ హామీ ఇస్తున్నాం. మిగతా ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా మార్పు వచ్చిందో మీ అందరు గమనించాలి. ఎక్కువగా మహిళలు కానీ పిల్లలు కానీ గమనించాల్సింది, ఈ 5 సంవత్సరాల్లో మన స్కూల్ ఏ విధంగా బాగుపడ్డాయి, మహిళలందరికీ ఏ విధంగా డైరెక్ట్గా నిధులు వస్తున్నాయి, పరిపాలనలో కూడా ఒక సచివాలయం పెట్టి ఇంటింటికి ఒక వాలంటీర్ పెట్టి ప్రతి ఒక్క రూపాయి డైరెక్ట్గా మీకు అందేతాడు. ఒక్క రూపాయి లంచం లేకుండా దాదాపు 3,50,000 కోట్ల నిధులు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేరాయంటే ఎంత పెద్ద గొప్పతనమో మీ అందరూ ఆలోచించండి. అటు మొదటి నుంచి ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళని తీయాలని చెప్పి రోజు కొట్టుకుంటూ మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఈ 3 నెలలు వాళ్ళు ఉంటే మీరందరూ మంచి భద్రత అని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు వేసి వాళ్ళని పక్కన పెట్టారు. మీరు గమనించుంటారు, 2 నెలల నుంచి అయితే వాలంటీర్ మీ ఇంటికి రావట్లేదు, వాళ్ళందరినీ పక్కన పెట్టున్నారు. పెన్షన్ తీసుకోవాలన్నా చెప్పి మళ్ళీ కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఇదంటే చంద్రబాబు గారు ఆ వ్యవస్థ నడవకూడదని మళ్ళీ వాళ్ళ కాలంలో జన్మభూమి కమిటీ వ్యవస్థ మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ అడుక్కునే పరిస్థితి. మీకు అందరూ తెలుసు కదా. అది వాలంటీర్ వ్యవస్థ రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. వాలంటీర్ వ్యవస్థ రావాలంటే మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి. మళ్ళీ సచివాలయం ఓపెన్ కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి. మళ్ళీ మీ అందరికీ వచ్చే పథకాలు మొన్న మేనిఫెస్టోలో కూడా రిలీజ్ చేశారు మన ముఖ్యమంత్రి గారు. ఆ మేనిఫెస్టో ప్రకారంగా మీకు ఇచ్చే పథకాలన్నీ కొనసాగుతానని చెప్పి మళ్ళీ మాట ఇచ్చారు. ఈరోజు దేశంలోనే ఎవరైనా కానీ నాయకుడు నమ్మకం అనేది పేరుంటే మాత్రం దానికి ఇంకో పేరు వచ్చి జగన్. అంత గొప్పగా సంపాదించాడు ఆ పేరు. ఆయన చెప్పే ప్రతి మాట ప్రజలు ఎంత నమ్ముతున్నారంటే, ఆయన చెప్పిన మేనిఫెస్టో తప్పకుండా ఈరోజు మనం దాని ఖర్చు కూడా ముందే ఆలోచించుకొని అదేవిధంగా 5 సంవత్సరాలు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా నిధులు వస్తున్నాయని చెప్పి గట్టిగా భరోసా ఉంటుంది. మన చంద్రబాబు గారు అప్పుడు మీకు అందరికీ చెప్పారా లేదా, రుణమాఫీ వస్తుంది అని. మీరందరూ ఏమనుకున్నారు, వస్తుంది అనుకున్నారు. దాని తర్వాత ఏమైంది, 1 సంవత్సరంగా నేను ఎప్పుడు చెప్పాను, మళ్ళీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు. ఉద్యోగం లేకపోతే 3,000 ఇస్తా అన్నాడు, అది కూడా ఎగ్గొట్టాను. దాని తర్వాత ఒక ఆడబిడ్డ పుట్టితే 25 మహాలక్ష్మి అని చెప్పినాడు. ఆ విధంగా 600 చెప్పాడు. 600 అబద్ధాలు చెప్పి ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త అబద్ధాలు పోస్తున్నారు. ప్రజలందరూ అప్పుడే బుద్ధి చెప్పారు, ఈసారి కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. 13వ తేదీ మీది గొప్ప తీర్పు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే 2 పరిపాలన చూశారు. ఏ పరిపాలన మీ భవిష్యత్తు బాగుంటుందో మీరే నిర్ణయించారు. ఏ పరిపాలన మీకు వాలంటీర్ వ్యవస్థ ఇంకా కొనసాగుతుందని మీరు నిర్ణయించారు. ఏ పరిపాలన వల్ల మీ స్కూల్ అన్ని బాగుపడతాయో మీరు అందరూ నిర్ణయించారు. ఏ పరిపాలన వల్ల మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రభుత్వం అనేది మీరు నిర్ణయించారు. ఇవన్నీ నిర్ణయించి అందుకే మన ముఖ్యమంత్రి గారు కూడా ధైర్యమైన పిలిపించారు. ఇప్పుడు దాకా నాకు తెలిసి దేశంలో ఇప్పుడు దాకా ఎవ్వరూ ఏ నాయకుడు కూడా చెప్పలేదు. ఆయన కోరేది ఏంటంటే మీకు మంచి జరుగుందా లేదా అని మిమ్మల్ని గమనించమంటున్నారు. మీ ఇంటికి పోయి మీ అకౌంట్ బుక్ తీసుకొని మీ పాస్ బుక్ తీసుకొని మీ 5 సంవత్సరాల్లో మీకు మంచి జరిగిందా లేదా అని గమనించమంటున్నారు. మీకు మంచి జరుగుంటే మాత్రం ఆయన కోరుకునేది ఏంటంటే మీకు జరుగుంటే మాత్రం ఆయన ఓటేయమని చెప్పి ఎంత ధైర్యమైన పిలిపించారు. అట కాకుండా మన టీడీపీ వాళ్ళకి బలం సత్తా కావలేదని చెప్పి మళ్ళీ ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చినారు, మళ్ళీ ఢిల్లీ బాబుని తీసుకొచ్చినారు, మళ్ళీ వాళ్ళు నిన్న ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టో ఆ ఢిల్లీ అంటే వాళ్ళు పొత్తు పెట్టే పార్టీయే నమ్ముకోలే, మా ఫోటో పెట్టొద్దు మమ్మల్ని మేము ముట్టుకోమని చెప్పి. అంటే చంద్రబాబు గారి నమ్మకం వాళ్ళ సొంత పొత్తు పెట్టుకునే పార్టీ కూడా లేదు. ఇంకా ప్రజలకు ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి. ఇవన్నీ గమనించి మీరందరిని కోరేది ఏంటంటే
మే 13వ తేదీ. ఇదేంటి మంది? మళ్ళీ ఇంకోసారి 2 ఓట్లను, 2 ఓట్లు. ఒకటి వచ్చి ఎమ్మెల్యేకి, రెండోది వచ్చి ఎంపీ గారు విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే గారు నేను నిలబడుతున్నాను. ఈ 2 గెలిపిస్తే తప్పకుండా మళ్ళీ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా అవుతారని చెప్పి మీ అందరికీ చెప్తూ, ఈ యుద్ధాన్ని వచ్చేది తప్పకుండా యుద్ధమే. ఎందుకంటే మన హక్కు కోసం పోరాడు, మన జీవనం మీరు సిద్ధం కావాలి. ఏమా మీ అందరు సిద్ధమే లేదా? ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ పెంచాలా లేదా? అయితే ఒక్కసారి నాతో పాటు జై జగన్.